కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ప్రెగ్నెంట్ టైమ్‌లో పప్పాయ తినకూడదు, డేట్స్ తినకూడదు అలా చెప్తూ ఉంటారు. దానివల్ల ఏదో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. యెస్. ప్రెగ్నెన్సీ పోతుంది అంటుంటారు. దీనికేం చెప్తారు? అంటే తినకూడదా? ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు మేడం? ప్రెగ్నెన్సీ టైంలో జనరల్‌గా మేము గూడా పపాయ అవాయిడ్ చేయమనే చెప్తాం. బికాజ్ ప్రెగ్నెన్సీ అనే కాదు, ఏ ఏ టైంలో అన్నా గూడా పపాయ తింటే దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జనరల్‌గా ఆహ్, అన్ ఎవరన్నా గూడా పపాయ ఎక్కువ తీసుకుంటే బ్లీడింగ్ అవుతది. సో, అందుకనే ఈవెన్ ఐ సజెస్ట్ దట్ ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ పపాయ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెస్ట్ ఇంకా మీరన్న డేట్స్ గానీ, ఇంకా ఏది తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రాదర్ ఇట్ హెల్ప్స్ చైల్డ్ టు గ్రో. ఓకే. సో, మిగతావన్నీ తీసుకోవడమే మంచిది. కొంతమంది అంటారు కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దు, అరటిపండు తీసుకోవచ్చా లేదా అని ఇలా రిపీటెడ్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి ఓపీలో. బట్ అట్లాంటివి ఏది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. పిల్లలు ఇంకా హెల్తీగానే పుడతారు అవన్నీ తీసుకున్నా కూడా. ఓకే. అంటే ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎలాంటి కేర్ తీసుకుంటే బేబీ మంచిగా గ్రోత్ ఉంటది? మా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ప్రోటీన్ రిచ్ డయట్ ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే కుదిరితే రాత్రి పూట బాదాం కానీ, లేదంటే కాజు కానీ నానబెట్టి నెక్స్ట్ డే తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ 3-4 మంత్స్‌లో. ఆ టైంలో కంపల్సరీ ఇది తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ డయట్ ఉండాల్సింది ఉంటుందన్నమాట. కుదిరితే ఒక ప్రెగ్నెంట్ విమెన్ కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ రోజు తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ నాన్ వెజ్ ఒకవేళ నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్న చికెన్ గానీ, మటన్ గానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవాలి. ఒకవేళ వెజిటేరియన్ డయట్ ఉంటే పన్నీర్ గానీ, లేదంటే సోయా గానీ ఇట్లాంటివి తీసుకున్నారు అనంటే ప్రోటీన్ రిచ్ డయట్ ఉంటుంది. అండ్ మన ఫుడ్స్‌లో ఎంతున్నా ఐరన్ కంటెంట్ చాలా తక్కువుంటది. సో, ఐరన్ సప్లిమెంటేషన్ మెడిసిన్స్ రూపంలో తీసుకోవడము, లేదు అనంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ పాలకూర, పల్లి పట్టి, దానిమ్మ, బీట్రూట్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే బేబీకి ఐరన్ కంటెంట్ కరెక్ట్‌గా ఉంటది. మదర్‌కి ఐరన్ డెఫిషియన్సీ రాదు. బేబీ పెరిగే ఛాన్సెస్, బేబీ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.